యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మరి భారతదేశములో ఉన్న తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలము నుండి మన ప్రియులు దేవుని బిడ్డలు ఇస్సాక్ గారు రిక్కమ్మ గారి యొక్క గృహములో ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారి యొక్క పెద్ద కుమార్తె స్రవంతిని దేవుడు సాయితేజను ఆశీర్వదించి వారికి దేవుడు పాపని బాబుని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భముగా 21 రోజున ఈ యొక్క శుభ కార్యక్రమం జరగటానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 128వ కీర్తన మనం చదువుకుందాం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తుల వాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్య భాగములో మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు దేవుని బిడ్డలకి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమును ప్రేమించువారు, ఆయన చిత్తములో జీవించు వారిని దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. 3 రకాలైన ఫలములు ఉన్నాయి. ఒకటి భూఫలము, రెండవది గర్భఫలము, మూడవది ఆత్మఫలములు. అయితే భూఫలములు అంటే భూమిలో నుండి అనేక రకాలైన పంటలు మనం తీసుకుంటూ ఉంటాం. అనేకమైన ఫ్రూట్స్, మరి అనేక రకాలైన ఆహారాన్ని భూమిలో నుండి దేవుడు మనకి ఇస్తున్నాడు. భూఫలం అంటారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా గర్భఫలం 127వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన మాట కనబడుతున్నది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు అద్భుతమైన కార్యం ఈ గృహంలో ప్రభు చేశాడు.